హాయ్! ఈరోజు పండు మిరపకాయల పచ్చడితో మేము ముందుకొచ్చానండి. పండు మిరపకాయలు ఇక్కడ నేను హాఫ్ కేజీ పైన తీసుకున్నాను. వీటిని ముందుగా శుభ్రంగా కడిగి, తుడిచి, ఎండలో పెట్టి నీరు చుక్క లేకుండా ఎండబెట్టుకోవాలండి. ఇది చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ కదా, ఈ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 నిమ్మకాయల రసం తీసి పెట్టుకొని ఉంచానండి. దీంట్లోకే మిర్చిలోకి అనమాట. ఇప్పుడు గరం మసాలాకి కావాల్సిన సామాన్లు ఏంటి అని అంటే పౌడర్ చేసి ఉంచుకున్నాను. దీంట్లో 100 గ్రాముల సోంపు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, అమ్చూర్ పౌడర్ కొంచెం అన్నీ నేను అంటే అర కేజీకి కావాల్సిన హిసాబులో వేసుకున్నాను. మిర్చిని ఇలా కట్ చేసుకోవాలండి. నిలువుగా ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 3 నిమ్మకాయలు పిండుకొని ఉంచుకున్నాను కదా, ఈ గరం మసాలాలో అది కలిపేసుకొని ఈ గరం మసాలా కూడాను మిర్చిలోకి అన్నిటిలోకి స్టఫింగ్ చేయాలండి. ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టఫింగ్ చేస్తాను. ఇప్పుడు ఇవి ఇలా పెట్టుకున్నాం కదా, ఇవి కంటైనర్లోకి సర్దాలి. ఈ పొడి ఈ కంటైనర్లో వేసేసుకోవాలి. టూ 200 గ్రామ్స్ ఆయిల్ ఇలా వేడి చేసుకోవాలి. ఇలాగ వేడిగా మరిగిపోయింది కదండి, ఇది కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు బయట ఇట్లా పెట్టేసుకొని ఆ తర్వాత ఈ కంటైనర్లోకి వేసుకోవాలి. ఇలాగ ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నాం కదండి, దీన్ని కొంచెం ఇలా డీప్ ఫ్రెష్ చేసేసి ఒక రోజంతా కూడాను మూత పెట్టేసి ఉంచేయాలి. మరుసటి రోజు మూత తీసి ఎండ ఉంటే ఒక 3 రోజులు ఎండలో హాఫ్ అన్ అవర్ సేపు పెట్టేస్తే ఇంకా ఇది మనకి ఒక 2 months వరకు కూడాను ఈ పికిల్ మనకి ఉంటుంది. బయట కూడా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్.